హాయ్ ఫ్రెండ్స్, అవాజం ఈరోజు మనం ఈ వీడియోలో 20 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై ప్రైస్ వచ్చేసి 22,280 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,950 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 20 ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,280, లో వచ్చేసి 21,950. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 46,800 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 20 ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 46,800, లో వచ్చేసి 46,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,700 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,400 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 20 ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,700, లో వచ్చేసి 20,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 20 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ ద్వారా లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా లేదా గ్యాప్ డౌన్ ద్వారా లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 930 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ స్టార్ట్ అయ్యి 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయినా మీకు 945 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు 1230 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక నార్మల్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 940 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 130 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 20 ఫిబ్రవరి రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో సైడ్ వేస్ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా చూసుకొని ఎంట్రీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ 20 ఫిబ్రవరి రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది, గ్యాప్ డౌన్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మ్యాక్సిమం బేస్ ట్రెండ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను బేస్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PE ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ అవుతే చేస్తే మంచి ప్రాఫిట్ అవ్వచ్చు. లేదు మీకు మార్కెట్ పెరుగుతుందని మీరు CE ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.